స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పైన డబల్ హాల్ టికెట్ ఇచ్చారు. కొద్దిమందిని సెలెక్ట్ చేసి ఒకే రూమ్లోకి వారిని వేసేలా చేశారు. దానివల్ల రిజల్ట్ తారుమారైంది. తెలుగు మీడియం విద్యార్థులకు సంబంధించిన అన్యాయం జరిగింది అనేటువంటి ఈ అంశాలతో హైకోర్టును ఆశ్రయిస్తే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని డివిజన్ బెంచ్ తోసిపుచ్చినటువంటి సిచ్యువేషన్. నిన్న అర్ధరాత్రి నియామకానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాడదాం. ప్రతిపక్షాలు, విద్యార్థులు, కొంతమంది హైకోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్. సో నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏం చేయబోతా ఉన్నారు ప్రభుత్వం? అలా నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చి సెలక్షన్ జరుగుతాం. కోర్టు తీర్పుని బేస్ చేసుకొని ఏదైతే ఆ సింగిల్ బెంచ్ ఉన్న ఆర్డర్ని తాత్కాలికంగా సబ్జెక్ట్ టు జడ్జిమెంట్ బేసిస్లో ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే టీజీపీఎస్సీ అదొక ఇండిపెండెంట్ బాడీ దాని ప్రాసెస్ని అది కంప్లీట్ చేసి ఎఫ్ఎస్ఎల్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. అండ్ రేపు పొద్దున్న నిజంగానే కోర్టులో ఏది వస్తుంది దాన్ని బేస్ చేసుకొని ప్రాసెస్ అనేది జరుగుతుంది, ముందుకు వెళ్తుంది. కానీ దీన్ని తప్పుగా ప్రచారం చేసి ఆధారాలు లేకుండా, వాస్తవాల్ని తెలుసుకోకుండా, అవగాహన లేని కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక గ్రూప్ 1 పరీక్షను కూడా నిర్వహించి ప్రాపర్గా నియామక పత్రాలు వాళ్ళు ఇవ్వలేకపోయినారు. వాస్తవానికి ఏ రకంగా ఏవేవి ప్రక్షాళనను చేపట్టాలి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని టీజీపీఎస్సీ బాధ్యతతోటి, చిత్తశుద్ధితోటి, 100% ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ తోటి ఎగ్జామ్స్ని నిర్వహించి ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి కండక్ట్ చేసి అన్ని ఆటంకాలని ఎన్ని వీళ్ళు సృష్టించే ప్రయత్నం చేసినా న్యాయపర చిక్కులన్నింటినీ కూడా తొలగించుకుంటూ 500 పైచిలకు ఏదైతే నియామకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చేపట్టి ఆ యొక్క పిల్లలకి, వారి యొక్క తల్లిదండ్రులకి ఒక భరోసాని ఇచ్చే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ చేసే ప్రయత్నం చేస్తుంది. 3 కోట్లకు ఒక ఉద్యోగాన్ని అమ్ముకున్నారు, విద్యార్థులే చెప్తున్నారు అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చేస్తూ ఉన్నటువంటి కామెంట్. డైరెక్ట్గా కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ ముందు మాట్లాడే ముందు ఈ గ్రూప్ 1 ప్రక్రియ వారి హయాంలో ఎందుకు ఆగింది, ఆ రోజు ఆరోపణలు ఎదుర్కొన్న నీ పిఏ వెనుక నువ్వు ఉన్నవా లేదా, మరి ఆ రోజు పేపర్లు లీక్ అయినాయి, పేపర్లు బయటికి వచ్చినాయి అని ఎవిడెన్సెస్తో సహా బయటికి వచ్చింది. నేరస్తులను కూడా కొంతమంది ఎవరైతే కొన్నారో, ఈ పేపర్ కొనుగోలు చేసిర్రో వాళ్ళని కస్టడీలో కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటిపైన ఆ రోజు మాట్లాడని నువ్వు, నోరు మెదపని నువ్వు, కనీసం స్పందించని మీ అయ్యా, మీ బావ ఈరోజు ఈ గ్రూప్ 1 విషయంలో మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే చాలా స్పష్టంగా మీ రాజకీయ లబ్ధి కోసము మీరు చెయ్యలేంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి గ్రూప్ 1 ప్రాసెస్ని పూర్తి చేసి నియామక పత్రాలు అందిస్తే ఎక్కడ క్రెడిట్ వస్తుందని ఒక దురఉద్దేశంతో మీ రాజకీయ లబ్ధి కోసము మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో నీకు తొత్తులుగా ఉన్న కనీసము మెయిన్స్, ప్రిలిమ్స్, ఎఫ్ఎస్ఎల్ అంటే తెలియని కౌశిక్ రెడ్డి సొంటోళ్ళు కూడా మీ పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారంటే ప్రజలు వీటన్నిటినీ గమనిస్తున్నారు. అండ్ నిజంగా నువ్వు 3 కోట్లు అని మాట్లాడుతున్నావు. తల్లిదండ్రులే బయటకు వచ్చి ప్రశ్న అడ్రస్ చేసి మాట్లాడారు. మరి తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకి నిజంగా నీకు సిగ్గుంటే ఆ తల్లిదండ్రులు మాట్లాడిన మాటలకి ఆ తల్లిదండ్రులని పిలిపించుకొని మరి ఎవరిచ్చిరు, ఎక్కడిచ్చిరు ఆధారాల ముందు వాళ్ళు తెలంగాణ పిల్లలే, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ బిడ్డలే. మరి ఆ బిడ్డలకి, వారి తల్లిదండ్రులకి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. 563, 562 ఇవి పక్కన పెడితే ఎక్కువ మంది ఉన్నారు, రానటువంటి వాళ్ళు 1000 మంది ఉద్యోగం కోసం రాశారు. వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలని మీరు చెప్తా ఉన్నారు. సో వాళ్ళకేం చెప్తారు? చాలామంది కోర్టును ఆశ్రయిస్తున్నారు, వాళ్ళకి ఒక ఆశ ఉంది, మళ్ళీ రీ ఎగ్జామ్ అవుతుందేమో అనే ఆశ ఉంటే. సో నిన్న హైకోర్టు తీర్పుతో తేలిపోయింది. ఏదన్నా కూడా లాస్ట్ 10 ఇయర్స్కి వెళ్ళి ఈ నియామకాలు అనేటివి ప్రాపర్గా చేపట్టలేదు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఉద్యోగాలేమో తక్కువ ఉన్నాయి, ఆశావాహులేమో ఎక్కువ ఉన్నారు. అండ్ 100% ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అప్లై చేసుకున్న వాళ్ళది, అందులో ఉద్యోగాలు ఇవ్వగలిగేటోళ్ళు చాలా తక్కువ ఉంటుంది. సో నియామకాలు ప్రాసెస్ ఎగ్జామ్ అయినప్పుడు, ప్రిలిమ్స్ అయినప్పుడు, మెయిన్స్ అయినప్పుడు అన్నీ కూడా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్ రాసిన మనకు కూడా తెలుసు ఎంత ట్రాన్స్పరెన్సీతో ఎగ్జామ్ కండక్ట్ అయిందని. సరే, టెక్నికల్ విషయాలకి తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ టెక్నికల్ విషయాలు, కరెక్షన్ అనేది ఎవరు చేస్తారు, ఏ రకంగా చేస్తారు అనేది అది మన చేతిలో ఉన్నది కాదు. పేపర్ లీకేజ్, పేపర్ అమ్ముకునేది అనే దానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది. పేపర్ లీకేజ్, పేపర్ అమ్ముకున్నారు. టెక్నికల్ విషయాల్ని కూడా దాన్ని తప్పుడుగా చూపించి ఆపే ప్రయత్నం ఈరోజు చేస్తారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చిన 565, 63, 64 మంది పిల్లలు ఏ రకంగా నష్టపోతారో రేపు పొద్దున వచ్చే నోటిఫికేషన్లో కూడా మీకు కూడా ఉద్యోగాలు రావచ్చు.
ఆ రోజు కూడా ఇదే రకంగా రెచ్చగొట్టి దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తారు ఇటువంటి వ్యక్తులు. నిజంగా ఏమన్నా తప్పులు జరిగి ఎవిడెన్సెస్ ఉంటే న్యాయపరంగా వెళ్ళినప్పుడు న్యాయస్థానం తగిన తీర్పు ఇస్తుంది. ఆ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ కానీ ఏ రిక్రూట్మెంట్ బోర్డు అన్నా పాటిస్తుంది. కానీ ఈ క్రమంలో దాన్ని మిస్లీడ్ చేసి తప్పుడు ప్రచారం చేసి ఉద్యోగాలు వచ్చిన పిల్లల్ని తప్పుడుగా చూపించి దొంగలుగా చూపించే విషయం అనేది సరైనది కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీరికి చివరి వరకు అండగా ఉంటున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ముఖ్యమంత్రి దృష్టికి, చివరి వరకు మీకు అండగా ఉంటాననేటువంటిది గన్ పార్క్ వేదికగా అమరవీరుల సాక్షిగా వారికి హామీ ఇచ్చిండు. ఏది ఏమైనా సొంత పార్టీలో ఉన్నా సొంత ప్రభుత్వంలో ఉన్నా నేను క్వశ్చన్ చేస్తా, మీకు పక్కన ఉంటానని చెప్పి స్టేట్మెంట్ చేస్తాను. ప్రతిపక్షాలు పక్కన పెడితే మీ సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా బయట పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా ఈరోజు బల్మూరి వెంకట్గా ఒక విద్యార్థి నాయకునిగా 10 ఏళ్ళు విద్యార్థుల కోసం పోరాటం చేసి వాస్తవాలు తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఏ విషయమన్నా అవకతవకలు జరిగి తప్పులు జరిగి ఆధారాలు ఉంటే మొదటి గొంతుకగా బల్మూరి వెంకటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక విషయాల్లో నేను వెళ్ళి మాట్లాడి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాల్ని దాన్ని ఏదైతే కొన్ని ఇష్యూస్ తప్పు జరిగినాయి కూడా సెట్ చేయడం జరిగింది. కానీ జరగని విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒక విష ప్రచారం, ఆ ట్రాప్లో రాజగోపాల్ రెడ్డి అన్న పడకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయాలపైన వాస్తవాలు మీరు తెలుసుకోవాలనుకుంటే 10 ఏళ్లుగా ఈ విషయాలపైన పోరాటం చేసిన వ్యక్తిని మీ పార్టీలో ఆ రోజు మన పార్టీలో ఉన్న ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఉన్నాను. ఈ విషయాలన్నిటిపైన నేను మాట్లాడినాను. ఒక్కసారి ఈ విషయాన్ని మనం బయట మాట్లాడే ముందు నాతోటి చర్చించింటే నేను మీకు వాస్తవాలు చెప్తుండే. అనవసరంగా మనము మాట్లాడే మాటల వలన సామాన్యమైన ఉద్యోగాలు వచ్చిన పిల్లలకి నష్టం కాకూడదనే ఒక ఉద్దేశంతో నేను అన్నకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. విద్యార్థుల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ఆ రోజు మీకే వెనకాల ఉంటానటువంటి, మీరేమో నేనే ముందున్నా అన్నీ చూసినా ఆ టైంలో పోరాడిన ప్రభుత్వం మీద అంటారు. నేను ప్రశ్నించే గొంతు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నా, మీద చెప్తున్నారు ఆయన చెప్తారు. మీరు ఎన్ని నాతో మాట్లాడి ఏ రకంగా వక్రీకరించి చెప్పించే ప్రయత్నం చేయాల్సిన 100% రాజగోపాల్ అన్న మా పార్టీ శాసనసభ్యుడు అండ్ నాకు ఆయన పైన అపారమైన గౌరవం ఉంది. నేను ఆయన నా సోదరుని లెక్క భావిస్తా. కానీ ఈ విషయంలో వారు మాట్లాడిన విషయాలు అనేటివి వాస్తవం కాదు. మీరు అంటారు ట్రాప్లో పడొద్దు, ట్రాప్లో పడి 100% ట్రాప్లో పడే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పడినరు కాబట్టి మీరు ఈరోజు నన్ను అడిగారు కాబట్టి నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకనంటే ఉద్యోగాల్ని ఆపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, ఇవ్వకూడదని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తుంది. అండ్ బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడతలేను. నేను విద్యార్థుల కోసం పోరాటం చేసినా చేయలేదా తెలంగాణ సమాజమే దానికి సాక్షి. నా పైన అయిన కేసులే దానికి సాక్ష్యము. నా ఇరిగిన ఎముకలు, నేను పోయిన కటకటాల్లో నేను ఊసలు జైల్లోకి వెళ్ళి లెక్కబెట్టినాయి, అవే వాటికి సాక్ష్యాలు. సరే, మీరే ఇనిషియేటివ్ తీసుకొని ఏమన్నా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడతారా? జరిగింది ఇదన్నా, జరిగింది యాక్చువల్గా అది కాదని ఏమని చెప్తారా? 100% నేను ఈరోజు మీరు మాట్లాడే ఈ విషయం ప్రస్తావన వచ్చింది కాబట్టి తప్పనిసరిగా నేను రాజగోపాల్ రెడ్డి అన్నను కూడా కలిసి వారికి కూడా వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తాను, వారికి కూడా నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇది రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్. అంటే బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ట్రాప్లో పడిపోయారు, సో ఆయన కలిసి వివరిస్తాను అనేటువంటి స్టేట్మెంట్ బల్మూరి వెంకట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.